హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ రోజు అయితే స్పెషల్ ఏంటో తెలుసా? వర్రొట్టె అండి. చూసారు కదా వర్రొట్టె అయితే ఎట్లా చేస్తున్నా. నాకైతే ఏనికి రాదు, అమ్మతో అయితే చేపిస్తున్నా. ఇట్లా మంచిగా వంగాలి, మెత్తగా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. మన చపాతీ ఉంటుంది కదా, గోధుమ చపాతీ కన్నా వర్రొట్టె అనేది చాలా మెత్తగా ఉంటుందండి. దీన్ని చికెన్లో కానీ పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది. ఈ చికెన్ వీడియో కూడా మీకు ముందే షేర్ చేసిన కదా. ఇప్పుడైతే ఈ వర్రొట్టె ఏ విధంగా చేయాలో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఒక స్టవ్ వెలిగించుకొని అలా కొన్ని వేడి వాటర్ అయితే పెట్టేసుకొని అందులోనే పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. కంపల్సరీ వేడి వాటర్లోనే కలుపుకోవాలి, అప్పుడే మనకు మంచిగా మెత్తగా వస్తాయి. వరి రొట్టె అనేది ఇచ్చుకపోకుండా వస్తుంది. చల్లీలలో అస్సలు కలుపుకోవద్దు. మంచిగా వేడి నీళ్ళు గరం పెట్టుకున్న తర్వాతనే అలా పిండి అనేది పోసి మంచిగా చేయితోని కలుపుకోండి. చేయి కాలుతుంది, అట్లా గరిటెతో కలుపుకోవాలి. మా అమ్మ గరిటెతో కలపంగా కూడా మా అమ్మకు చేయగలుగుతుంది. ఇక దీన్ని అయితే అట్లా ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దలాగా చేసుకుంటూ మనం రొట్టె అనేది చేసుకోవాలి. ఇక చూడలు ఎట్లా విస్తుందో అట్లా మంచిగా విసుకోవాలి. అప్పుడే రొట్టె అనేది మనకి ఇచ్చుకపోకుండా వస్తుంది. వరి రొట్టె కొందరు చేస్తే ఇచ్చుకపోతుంది, పర్రెలు పర్రెల్లాగా వస్తుంది కదా. అట్లా రాకుండా ఉండాలంటే మంచిగా కలుపుకోవాలి. అట్లా చూస్తుందిగా అట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మనం రొట్టె అనేది స్టార్ట్ చేద్దాం. చూసి కదా మెత్తగా అయిపోయింది పిండి కూడా. మనకు చేతిలో చూస్తే ఇంత ముద్దలాగా వస్తుంది కదా, అట్లా రావాలి మంచిగా. ఇట్లా పెనమైతే పెట్టేసుకున్నాం. చూడు ఎట్లా కొడుతుందో, అట్లా చేయితోనే కొడుతుంది, లాట్నికోలతో కాదు. అట్లా చేయితోనే అట్లా పెట్టుకుంటూ అట్లా జరుపుకుంటూ అసలు పర్రెలు అనేది ఇట్లా విడిపోయినట్టు రావద్దన్నమాట రొట్టె అనేది. అట్లా మంచిగా చేయితో కొట్టుకుంటూ తింపుకుంటూ చేయితోనే అదే చేయితో అట్లా దింపుకుంటూ చేసుకోవాలి రొట్టె. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కర్రీలో మేము సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి ఇందులో వేయలేదు. మీకు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, పర్లేదు. వట్టిగా తినటం అనుకుంటే సాల్ట్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది వట్టి రొట్టె తిన్నా కూడా. ఏదైతే మంచిగా కాలనివ్వాలి, 2 సైడ్స్ కాల్చుకోవాలి వరి రొట్టె. మనం ఎప్పుడు కానీ వరి రొట్టె మీద ఆయిల్ అనేది వేయకూడదండి. మీకు చూపిస్తాను చూడండి. వరి రొట్టె మీద ఆయిల్ అనేది అస్సలు వేయకూడదు. ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని అందులో క్లాత్ పెట్టేసుకొని ఆ క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలి మనం వరి రొట్టెని. మీకు చూపిస్తా చూడండి. అట్లా ఒక బౌల్లో వాటర్ అనేది తీసేసుకొని ఒక క్లాత్ పెట్టేసుకోండి, కాటన్ క్లాత్. దాంతో మనం రొట్టె వేస్తాం కదా, వేసిన తర్వాత కొంచెం గాలిన తర్వాత అలా అనాలండి. వెంటనే కూడా అనకూడదు. ఆయిల్ అనేది అస్సలు వాడకూడదు, కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పటి వాళ్ళమంటే నేనైతే చేయితో అయితే కొట్టలేను, లాట్నికోలో పెట్టి దాల్చుడే. అసలు నాకు శనికి కూడా రాదు, ఇంత మెత్తగా రావన్నమాట. అందుకే అమ్మతో చేపిస్తున్నా. దీన్ని అయితే ఇంకో సైడ్ దింపితే ఎట్లా వస్తుందో చూద్దాం. ఫస్ట్ రొట్టె కాబట్టి కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, కానీ తర్వాత నుంచి అయితే మంచిగా వంగుతాయి. చూడండి, మీకు కూడా చూపిస్తా. నెక్స్ట్ రొట్టె అయితే వేసినాం కదా, చూడండి మధ్యలో ఎంత మంచిగా వంగుతుందో. అట్లా మంచిగా వంగాలి అన్నమాట రొట్టె అనేది, అప్పుడే మెత్తగా ఉంటుంది. రొట్టె కూడా మధ్యలో కాలుతుంది, పక్కలకు కాలది అనుకుంటే అట్లా కొంచెం సైడ్కి వేసుకుంటూ కాల్చుకోండి. ఇట్లనే మిగిలిన పిండి రొట్టెలు చూడండి. మీరు ఇట్లా మీకు అనిపిస్తున్నాడా? చాలా మెత్తగా ఉంటుందండి చపాతీ అనేది. ఇక మీరు కూడా చూడలు కావాలంటే చూసి కదా ఎంత మెత్తగా ఉందో. ఇక మిగిలిన పిండితో కూడా ఇట్లనే మొత్తం రొట్టెలన్నీ వేసేసుకోవాలి. ఇందులోకి మన వెజిటేబుల్ కర్రీ ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. అలసందకాయ ఉంటుంది, గోర్చిక్కుడు ఉంటుంది కదా, ఇవైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి అయితే నాకైతే అలసందకాయ కూర అయితే ఇందులో చాలా ఇష్టం. ఇక కాకపోతే ఇక ఇంటికి వచ్చినాం కదా మేమైతే, అందుకని చికెన్ తెచ్చిండు మా నాన్న, కాబట్టి చికెన్ కర్రీ చేసింది మా అమ్మ. కానీ దీనిలోకి వెజిటేబుల్ కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తుందిగా చపాతీ అయితే మళ్ళీ ఇట్లా రివర్స్ చేసిన తర్వాత ఎంత మంచిగా వంగుతుందో. అందుకే మీకు దగ్గర చూపిద్దామని చెప్పేసి నేనైతే స్లోగా చూపిస్తున్నా. ఇది చూసిగా పూరి వంగినట్టు వంగుతుంది కదా. ఇక అట్లా మంచిగా వంగాలంటే ఫస్ట్ మనకు అది రొట్టె కొట్టుడు కూడా రావాలి.
నేను కూడా ఇవి నేర్చుకుంటా ఒకసారి. చూసిగా ఎంత మంచిగా వంగిందో. ఇట్లా మంచిగా వంగిన తర్వాత మనమైతే ఒక గిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇక దీంట్లో వెజిటేబుల్ కర్రీ కానీ, చికెన్ కానీ, నాన్ వెజ్ కానీ ఏదైనా పెట్టుకొని తినొచ్చు. చూస్తున్నారు కదా, మీరు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ దోస్తులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, మొత్తం పిండి ఇట్లనే మొత్తం చేసేసుకోవాలి. దీన్నైతే నేనైతే చికెన్తో అయితే తీసుకొని తింటున్నా. మీకు ఏ కర్రీ ఇష్టమైతే ఆ కర్రీలో తినండి. అసలు మెత్తగా ఉంటాయి వరి రొట్టెలు అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.